హాయ్, ఈరోజు నేను మీకు ఎగ్ ఫ్రీజింగ్లో ఏం చేస్తామనేది చెప్తాను. నా పేరు డాక్టర్ శృతి, ఐవీఎఫ్ కన్సల్టెంట్, అపోలో ఫర్టిలిటీ, గింజాలా ఎగ్స్. ఎగ్ ఫ్రీజింగ్లో మనము ఉమెన్ని డే 1 డే 2 పీరియడ్కి రమ్మని చెప్తాము. కొన్ని హార్మోనల్ టెస్ట్లు పంపిస్తాము. బేస్డ్ ఆన్ దోస్ లెవెల్స్ మనము డైలీ 10 రోజులకి ఇంజెక్షన్ పొట్ట మీద కానీ నడుముకి కానీ ఇస్తాము. ఈ ఇంజెక్షన్స్ వల్ల మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఎందుకంటే దీస్ ఆర్ న్యాచురలీ ప్రొడ్యూస్డ్ ఇన్ ద బాడీ. కానీ వీఆర్ గివింగ్ అ లిటిల్ హై డోస్ ఇంజెక్షన్, అంటే కొంచెం యూనిట్స్ ఎక్కువ ఇస్తాము డైలీ సెక్రీషన్ కన్నా, సో దట్ మోర్ నంబర్ ఆఫ్ ఎగ్స్ ఆర్ ఏబుల్ టు ఫార్మ్. ఇవి మనము ఇంజెక్షన్స్ 10 రోజులు ఇచ్చాక రెండు వైపులా అండాశయంలో రెగ్యులర్గా స్కానింగ్ చేసుకొని సైజెస్ ఆఫ్ ద ఫాలికల్ని చూస్తాము. ఈ ఫాలికల్ సైజ్ అనేది 18 to 20 mm ఏర్పడగానే ఒక ఫైనల్ మెచ్యురైజేషన్కి ఇంజెక్షన్ ఇస్తాము. ఆ ఇంజెక్షన్ ఇచ్చాక దాన్ని ట్రిగర్ ఇంజెక్షన్ అంటాము. ఆ ఇంజెక్షన్ ఇచ్చాక 36 to 38 అవర్స్కి ఒక సన్న సూదితోటి మత్తు మందు ఇచ్చేసి సన్న సూదితోటి కింద నుంచి మనము ఎగ్స్ అనేవి టెస్ట్ ట్యూబ్లోకి రిట్రీవ్ చేసుకుంటాము ఆపరేషన్ థియేటర్లో. తీసుకున్న తర్వాత దీన్ని విట్రిఫికేషన్ ప్రాసెస్ వల్ల మనము ఫ్రీజ్ చేసేస్తాము అట్ -190 degrees Celsius. దీంతో మనకి క్వాలిటీ అనేది ఏ మాత్రం మార్పులు రావు. దీస్ క్యాన్ బి స్టోర్డ్ అప్ టు 5 years విచ్ ఇస్ లీగల్ ఇన్ ఇండియా. తర్వాత మనము పార్ట్నర్ని వెతుకున్నాక దీన్ని ఇక్సీ ద్వారా ఎంబ్రియోస్ చేసుకొని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ప్రెగ్నెన్సీకి. ఈ ప్రొసీజర్ అయ్యాక అనస్థీషియా వేర్ ఆఫ్ అయ్యాక ద ఫీమేల్ కెన్ హ్యాపీలీ గో బ్యాక్ హోమ్ అండ్ గో బ్యాక్ టు వర్క్ నెక్స్ట్ డే ఇమ్మీడియట్గా. దే వోంట్ బీ ఎనీ హ్యాంపర్ ఇన్ ద డే టు డే రొటీన్. థ్యాంక్ యూ.